కారుణ్య నియామకం యొక్క లక్ష్యం కుటుంబానికి జీవనోపాధి కల్పించడం. డెహోర్స్ స్కీమ్ ఆఫ్ ఆపరేషన్ను నియమించడానికి అధికారులకు విచక్షణ లేదు. పాట్నా హెచ్సి ఆస్థా కౌశిక్ ద్వారా జూన్ 9, 2024 రాత్రి 8:30 పాట్నా హైకోర్టు కారుణ్య నియామకం అనేది స్వార్థ హక్కు కాదని గమనించింది మరియు పథకం ప్రకారం కుటుంబానికి చెందిన ఏకైక సంపాదించే వ్యక్తి మరణించిన వెంటనే దానిని పరిగణనలోకి తీసుకోవడంపై ఇది స్థాపించబడింది. కాబట్టి వారికి అధికారులతో విచక్షణ లేదు. అటువంటి నియామకాలు చేయడం ఆపరేషన్ స్కీమ్ను తిరస్కరించింది. జస్టిస్ పూర్ణేందు సింగ్తో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది: కారుణ్య నియామకం కోసం దావా అనేది స్వార్థ హక్కు కాదు మరియు పథకం విధానం ప్రకారం కుటుంబంలోని ఏకైక సంపాదించే వ్యక్తి మరణించిన వెంటనే ఆశ్రయించిన వారిపై ఆధారపడి ఉండాలి. ఒక ఉద్యోగి ఎటువంటి జీవనోపాధి లేకుండా మిగిలిపోయాడు మరియు జీవనోపాధికి కొన్ని వనరులు అందించకపోతే కుటుంబం రెండు అవసరాలను తీర్చుకోదు. కారుణ్య నియామకం మరియు హక్కు ఏదైనా ఉంటే పథకం నుండి గుర్తించదగినది మరియు కారుణ్య నియామకాన్ని ఆపరేషన్ స్కీమ్ని తిరస్కరించడానికి అధికారులకు ఎటువంటి విచక్షణ ఉండదు. కారుణ్య ఉపాధిని మంజూరు చేసే నిబంధనలో అంతర్లీనంగా ఉన్న లక్ష్యం ఏమిటంటే మరణించిన ఉద్యోగి యొక్క కుటుంబం ఆకస్మిక సంక్షోభాన్ని అధిగమించడానికి వీలు కల్పిస్తుంది. ఇది రొట్టె సంపాదించే వ్యక్తి మరణం కారణంగా కుటుంబాన్ని వేదనలో మరియు జీవనోపాధికి దారితీసింది. పిటిషనర్ తరపున న్యాయవాది దీపక్ కుమార్ సిన్హా, ప్రతివాదుల తరపున న్యాయవాది కృష్ణకాంత్ సింగ్ వాదించారు. పిటిషనర్ తండ్రి జలవనరుల శాఖలో జూనియర్ ఇంజనీర్గా పోస్ట్ చేయబడ్డాడు. ఇక్కడ ప్రతివాదులు మరియు అతను సర్వీస్లో ఉన్నప్పుడు అతను జీనులో మరణించాడు. అయితే తండ్రి మరణించిన తేదీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు. పిటిషనర్ సేవ యొక్క కొనసాగింపు మంజూరు కోసం పిటిషనర్ యొక్క కేసు ప్రతివాదులు అధికారుల వద్ద పెండింగ్లో ఉంది. న్యాయస్థానం ప్రతివాదులు దానిని పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛను మంజూరు చేస్తూ గతంలో ఒక ఉత్తర్వును ఆమోదించింది. ఆర్డర్కు అనుగుణంగా పిటిషనర్ సేవలో కొనసాగింపు కోసం చేసిన దావా తిరస్కరించబడింది, ఎందుకంటే అతని ప్రారంభ నియామకం అసమర్థ అధికారిచే చేయబడింది. తదనుగుణంగా సేవలో కొనసాగింపు మరియు జీతంలో వ్యత్యాసాన్ని చెల్లించడం కోసం పిటిషనర్ యొక్క దావాను సమర్థ అధికారం పరిగణించింది. పిటిషనర్ కేసును కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి మరియు ఓర్స్లోని అపెక్స్ కోర్టు తీర్పులు కవర్ చేశాయని కోర్టు పేర్కొంది. విఆర్ఎస్ ఉమాదేవి ఓర్స్ 2006 మరియు ది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ మధుసూదన్ దాస్ మరియు ఓర్స్ 2007. న్యాయస్థానం ఇలా పేర్కొంది: కాబట్టి కేవలం అసమర్థ అధికారం ద్వారా నియామకం జరిగింది మరియు పిటిషనర్ వర్తించే పే సేల్లో సేవలో కొనసాగడానికి అనుమతిస్తూ మరియు జీతం మరియు ఇతర పర్యవసానంగా ఉపశమనం బకాయి చెల్లింపు నుండి తిరస్కరించబడింది. అపాయింట్మెంట్ ప్రారంభ తేదీ నుండి అంటే జూలై 6, 1996 వరకు కొనసాగడం సాధ్యం కాదు. పిటిషనర్ కేసును సక్రమంగా అపాయింట్మెంట్ కేటగిరీ కింద పరిగణించవచ్చు. చీఫ్ ఇంజనీర్ తప్పిదానికి పిటిషనర్ బాధపడే అవకాశం లేదు. అపాయింట్మెంట్ లెటర్ను జారీ చేసిన చీఫ్ ఇంజనీర్ పై విచారణకు బదులు అథారిటీ ఆందోళన చేసింది. జిల్లా కారుణ్య నియామక కమిటీ సిఫార్సును ఒకసారి అంగీకరించి దాని ఆధారంగా వ్యవహరించిన ప్రతివాది ఇప్పుడు తిరగబడి పిటిషనర్ను శిక్షాపరమైన పరిణామాలను ఎదుర్కోలేదు. దీని ప్రకారం పిటిషనర్ కేసును కొత్తగా పరిశీలించి 6 నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని జలవనరుల శాఖ ప్రతివాద అధికారులను కోర్టు ఆదేశించింది. కారణం